నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో ఎన్నికలకు చాలా ఖర్చు అవుతుందనేది బహిరంగ రహస్యం. ఈసీ నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ పార్టీలు నిధుల వరద పారిస్తాయి. కానీ పార్టీలకు డబ్బెక్కడిది అనేది అంతు చిక్కని ప్రశ్న. విరాళాలు వస్తాయని చెప్తున్నా వాటి పూర్తి వివరాలు ఎప్పుడూ పారదర్శకంగా ఉండవు. ఎప్పటికప్పుడు ఈ విరాళాలని పారదర్శకం చెయ్యాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల బాండ్లు తెర మీదకొచ్చాయి. ఎన్నికల బాండ్లతో నల్లధనం కట్టడవుతుందని కేంద్రం గొప్పగా చెప్పింది. కానీ కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిందన్నట్టుగా ఉంది ఎన్నికల బాండ్ల పరిస్థితి. బాండ్లొచ్చాక నల్లధనం తగ్గకపోగా మరింత పెరిగిందనేది అధ్యయనాలు చెప్తున్న లెక్క. దీంతో ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై 3 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవట్టంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటివరకు సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని ఏడీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గణాంకాలతో సహా వివరించారు. విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలొచ్చాయని తొలి రోజు తన వాదనల్లో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథక లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరని, అదే విపక్షంలో ఉన్నవారికి అటువంటి అవకాశమే లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుందని సొలిసిటర్ జనరల్ చెప్పారు. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథక రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసిందన్నారు. అయితే అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళుతున్నాయి, దీనికి కారణమేమిటని సీజీఐ ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయొచ్చు కదా అని ఆయన సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని సొలిసిటర్ జనరల్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పార్టీలన్నిటికీ సమాన అవకాశం కల్పించకపోతే వివక్ష అవుతుందని అభిప్రాయపడింది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు, దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది. విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిక్కుండా ఎటువంటి రక్షణ లేదని సీజీఐ ఆందోళన వెలుబుచ్చారు. ఏ పార్టీ ఎంత పవిత్రమైందో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగ బద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం అని సీజీఐ స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజీఐ సారథ్యంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశాన్ని అభినందించింది. కానీ ఈ విధానంలో అతిపెద్ద సమాచార లోపముందని అభిప్రాయపడింది. అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకొచ్చాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్ స్పష్టం చేసింది. ఏడీఆర్ డేటా ప్రకారం ఎలక్టోరల్ బాండ్లు 2021-22 వరకు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి 9,188 కోట్లకు పైగా విరాళాలుగా అందాయి.
అందులో బీజేపీకి 57% పైగా నిధులందగా కాంగ్రెస్కు కేవలం 10% మాత్రమే అందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య డేటా అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం వరకు 7 జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టరల్ బాండ్ల ద్వారా మొత్తం 9,188.35 కోట్ల విరాళాన్ని అందుకున్నాయి. ఇందులో కమలం పార్టీకి 5,272 కోట్లు, కాంగ్రెస్ కు కేవలం 952 కోట్లు రాగా మిగిలిన ఇతర పార్టీలకు చేరాయి. బ్యాంకులలో బాండ్స్ కొనే అవకాశం, తమ అస్తిత్వాన్ని లేకపోతే తమ వాస్తవ ఐడెంటిటీని చెప్పకుండా కూడా ఈ బాండ్లు కొనే అవకాశం కార్పొరేట్ సంస్థలకి, రకరకాలైనటువంటి సంస్థలకి ఉంది. ఈ సంస్థలు ఇలా కొనే అవకాశం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ లో ప్రధానంగా ఈ లభిస్తున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్ మొత్తంలో అధిక భాగం, సింహభాగం, చాలా పెద్ద భాగం బీజేపీకే దక్కుతుంది. జాతీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్ల విరాళాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య 743% పెరుగుదల ఉంది. దీనికి విరుద్ధంగా అదే సమయంలో జాతీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు 48% మాత్రమే పెరిగాయని ఏడీఆర్ పేర్కొంది. రాష్ట్ర పార్టీలు కూడా ఎలక్టరల్ బాండ్ల ద్వారా తమ విరాళాలలో గణనీయమైన భాగాన్ని పొందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో సగానికి పైగా ఎలక్టరల్ బాండ్ల ద్వారా వచ్చినవేనని, ఇతర జాతీయ పార్టీలు అన్నిటికంటే బీజేపీకి ఎక్కువ నిధులొచ్చాయని ఏడీఆర్ తెలిపింది. 2016-17 నుంచి 2021-22 మధ్యకాలంలో 7 జాతీయ పార్టీలు, 24 రాష్ట్ర పార్టీల ద్వారా దాదాపు 16,437 కోట్ల విలువైన విరాళాలు అందాయని పేర్కొంది. ఇందులో 9,188.35 కోట్లు అంటే దాదాపు 56% ఎలక్టరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు 1,148 కోట్ల ఎలక్టరల్ బాండ్ల విక్రయం జరిగింది. వీటి వల్ల వివిధ పార్టీలకు కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. 28వ విడత ఎలక్టరల్ బాండ్లను అక్టోబర్ 4 నుంచి 14 వరకు విక్రయించగా అక్టోబర్ 9 5 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్లో మొత్తం 1,148.38 కోట్ల ఎలక్టరల్ బాండ్లను విక్రయించింది. అత్యధికంగా హైదరాబాద్ శాఖలో 33% అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు సమాచార హక్కు ఆర్టీకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఎస్బీఐ హైదరాబాద్ శాఖ 377.63 కోట్ల ఎలక్టరల్ బాండ్లను విక్రయించింది. కానీ ఎన్కాష్ చేయడానికి సమయం వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలు 83.63 కోట్లు అంటే 7% మాత్రమే రీడమ్ చేశాయి. ఆర్టీఐ ప్రశ్నకు ఎస్బీఐ ఇచ్చిన సమాధానంలో 25 రాజకీయ పార్టీలు ఎలక్టరల్ బాండ్లను రీడమ్ చేయడానికి ఖాతాలు తెరిచాయని తెలిపింది. ఎలక్టరల్ బాండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ తర్వాత టాప్ బ్రాంచ్లుగా కల్కత్తా, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై ఉన్నాయి. జాతీయ పార్టీలు తమ ఖాతాలను కలిగి ఉంటాయని భావిస్తున్న ఎస్బీఐ న్యూఢిల్లీ శాఖలో అత్యధిక మెజార్టీ ఎలక్టరల్ బాండ్లు ఎన్కాష్ అయ్యాయి. న్యూఢిల్లీలో 77%, కలకత్తాలో 171.28 కోట్లు, హైదరాబాద్, ముంబైలో 39 కోట్ల చొప్పున, పాట్నాలో 25 కోట్ల ఎన్కాష్ చేయడంలో మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఎలక్టరల్ బాండ్లు 1,000 రూపాయలు, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి డినామినేషన్లో అందుబాటులో ఉన్నప్పటికీ అతిపెద్ద డినామినేషన్ అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఎస్బీఐ 2012 వ్యక్తిగత ఎలక్టరల్ బాండ్లను విక్రయించింది. వీటిలో సగానికి పైగా 1 కోటి విలువ కలిగి ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్లో ఆ వివరాలు సమర్పించాలంది. ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్నికల బాండ్లున్నా లేకపోయినా ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. ఓట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా, ప్రజలను నానా రకాలుగా ప్రలోభ పెడుతున్నా ఏ వ్యవస్థ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని కేంద్రం భావిస్తోంది. అసలు ప్రతి విషయాన్ని ప్రజలకు ఎందుకు తెలపాలని అటార్నీ జనరల్ ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీంకోర్టు ముందు వాదించారు. ఒక ఓటరు ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకోవడం ఆ ఓటరు హక్కు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A కూడా ఈ మేరకు ఓ అభ్యర్థి నేర చరిత్రను తెలుసుకునేందుకు ఓటరుకు హక్కుందని నిర్దేశించింది. సుప్రీంకోర్టు పలుమార్లు ఈ విషయం స్పష్టం చేసింది. అభ్యర్థి నేర చరిత్రను తెలుసుకునే హక్కు ఓటరుకున్నప్పుడు అభ్యర్థికి ఎన్నికల నిధులు ఎవరు సమకూరుస్తున్నారో తెలుసుకునే హక్కు అతడికి ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రశ్నించడం సుప్రీంకోర్టు పనికాదని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. పార్లమెంట్లో చట్టం ద్వారా చేసిన విధాన నిర్ణయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం 2018లో ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టిన తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకి ఈ అంశంపై విచారణను చేపట్టింది. అంతకుముందు ఈ బాండ్లపై కనీసం స్టే ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల గురించి చెప్పాలని కోర్టు 2019లో మధ్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ వివరాలను ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్లో సమర్పించడంతో ఈ ఆదేశాల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఈ 5 ఏళ్లలో పలు కంపెనీలు ప్రధాన రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున విరాళాలిచ్చాయి. ఈ మొత్తంలో దాదాపు 75% బీజేపీకి దక్కింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సొమ్ము ముట్టింది. ఈ మొత్తంలో 95% మేరకు కోట్ల రూపాయల్లో జరిగింది. ఈ మొత్తం కట్టిన వారికి పన్ను మినహాయింపు కూడా లభించింది. కేంద్రం 2018లో చేసిన చట్టాల సవరణ తర్వాత అసలు రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూర్చారో చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో కంపెనీల చట్ట ప్రకారం 3 ఏళ్లలో వచ్చిన సగటు లాభాలపై 7.5% మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉండేది. అందుకు కంపెనీ బోర్డు అనుమతి పొందాలి. వార్షిక నివేదికల్లో ఏ పార్టీకి నిధులు ఇచ్చారో వెల్లడించాలి. కానీ కేంద్రం కంపెనీల చట్టానికి చేసిన సవరణల తర్వాత నిన్న మొదలైన కంపెనీ కూడా మరుసటి రోజు నుంచే రాజకీయ పార్టీలకు నిధులివ్వడం మొదలుపెట్టొచ్చు. బోర్డు అనుమతి తీసుకోవడం కానీ వార్షిక నివేదికల్లో వెల్లడించాల్సిన అవసరం కానీ లేదు. విదేశీ కంపెనీలు కూడా తమ భారతీయ అనుబంధ సంస్థల ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీ తమ విరాళాల గురించి లెక్కలు చెప్పాలని, ఎవరికిచ్చారో వివరించాలని ఆదాయ పన్ను చట్టం నిర్దేశించేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల గురించి రికార్డులు తయారు చేయనక్కర్లేదు. కంపెనీల చట్టం, ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం లాంటి చట్టాల నుంచి ఎన్నికల బాండ్లకు మినహాయింపు లభించింది. దీన్ని బట్టి ఇవి ఎన్నికల బాండ్లా లేక కప్పం కట్టేందుకు చెల్లిస్తున్న ముడుపులా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో పనులు కావలసిన వారు అధికార పార్టీకి రహస్యంగా నిధులు సమకూర్చేందుకు ఈ ప్రక్రియ అవకాశం కల్పించింది. బహుశా అందుకే బీజేపీకి ఎక్కువ మొత్తంలో ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూరాయన్న అనుమానాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని అరికడతామని, అవినీతి నిరోధిస్తామని అనేకసార్లు ప్రకటించిన మనీ లాండరింగ్ చట్టాన్ని నిర్విచక్షణగా ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్న కేంద్రం దొడ్డిదారిన ఈ నిధులు స్వీకరించే విధానాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. 2019లో ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ముందు ఎన్నికల బాండ్ల వల్ల వచ్చే నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు వీలు లేనందువల్ల ఎన్నికల ప్రక్రియపై తమ నియంత్రణ సడలిపోతోందని కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి మార్పులు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు అడ్డు అదుపు లేకుండా విదేశీ నిధులు ప్రవహించే అవకాశాలున్నాయని, దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ విధానాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని కమిషన్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్ల ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంకుతో పాటు ఎన్నికల కమిషన్ కూడా గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్నికల బాండ్లు కొత్త రాజకీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు లభించకపోవడం సరైంది కాదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది ప్రగతిశీలంగా కనిపించాలి కానీ తిరోగమన చర్య కాకూడదని తెలిపింది. రాజకీయ పార్టీలకు లభించే నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడం సరైంది కాదని కమిషన్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ప్రజలకు అభ్యర్థి నేపథ్యంతో పాటు రాజకీయ పార్టీ నేపథ్యం తెలుసుకునే హక్కు కూడా ఓటరుకుందని కమిషన్ వాదించింది. విచిత్రం ఏమిటంటే 2021లో సుప్రీంకోర్టులో మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల బాండ్ల పథకాన్ని సమర్థించింది. దీంతో ఈసీపై కేంద్రం ఒత్తిడి పనిచేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి మోడీ సర్కార్ ఇటీవల ప్రతిపాదించిన తాజా బిల్లు ఆమోదం పొందితే ఆర్టీఐ కమిషనర్లలాగా ఎన్నికల కమిషనర్లు కూడా వెన్నుముకలేని ప్రాణులుగా తయారవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి ఎక్కువ నిధులు రావడంలో ఆశ్చర్యం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పర్యావరణ నియంత్రణల నుంచి సడలింపులు పొందిన మైనింగ్ కంపెనీలు, అనుమతులు అవసరమైన కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చేవి. నీరా రాడియా టేపుల్లో యూపీఏ హయాంలో కార్పొరేట్లకు, రాజకీయ నేతలకు మధ్య సంబంధాలు బయటపడ్డాయి. ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంసీ చాగ్లా కార్పొరేట్లు ప్రజాస్వామ్య ప్రక్రియ పరిధిలోకి ప్రవేశించరాదని 1958లోని తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చేందుకు టాటా కంపెనీ తమ మెమొరాండంను సవరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్య సంస్థల పనితీరును బడా వ్యాపార సంస్థలు, డబ్బు సంచులు ప్రభావితం చేయకూడదన్నారు. బడా పారిశ్రామిక సంస్థలు తమకు అనుకూలంగా విధానాలు మార్చేందుకే రాజకీయ పార్టీలను పెంచి పోషిస్తాయి కనుక దాన్ని అవినీతి కిందే భావించాలని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రజాస్వామ్యం బోటకంగా మారుతుందన్నారు. దేశంలో రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్ని పారదర్శకం చేయడానికి ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారు. అయితే వీటిని ప్రజాస్వామ్యానికి దొడ్డిదారిగా చెప్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి.
నిజానికి బాండ్లు వచ్చిన తర్వాతే నల్లధన ప్రవాహం మరింత పెరిగిందని, రాజకీయ విరాళాలు అతి రహస్యంగా మారిపోయాయి అన్న విమర్శలున్నాయి. ప్రజలతో పాటు సంస్థలు కూడా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించొచ్చు. ఆ పార్టీలు 15 రోజుల్లోగా వీటిని బ్యాంకులో జమ చేసి డబ్బులు పొందే వీలుంటుంది. అయితే కేవలం గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1% కంటే ఎక్కువ ఓట్లు పొందిన రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు. 19 విడతల్లో మొత్తం 9,407 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ దీని నుంచి ఎక్కువ లబ్ధి పొందినట్లుగా తెలుస్తోంది. 2019-20లో 4/3 నిధులు బీజేపీకే దక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు దక్కింది కేవలం 9%. 7 జాతీయ పార్టీలు కలిపి తమ ఆదాయంలో 62% 2019-20లో ఈ ఎన్నికల బాండ్ల ద్వారా సంపాదించాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. రాజకీయ పార్టీలకు నల్లధనం చేరకుండా అడ్డుకునేందుకు పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈ బాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈ బాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల చుట్టూ గోప్యత సంఖ్యలున్నాయని వారు విమర్శిస్తున్నారు. అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు, ఎవరికి వీటిని ఇస్తున్నారు లాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు. అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శలొస్తున్నాయని ఏడీఆర్ విశ్లేషించింది. అదే సమయంలో ఇక్కడ పూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అటు బాండ్లు కొంటున్నవారు, అటు తీసుకుంటున్నవారు ఇద్దరు వివరాలు ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు, లేదా విరాళాలు ఇచ్చేవారిని ప్రభావితం కూడా చేయొచ్చు అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉండేవారికి ఈ బాండ్లు చాలా ప్రయోజనాలిస్తాయని తేలిపోతోంది. ఎన్నికల బాండ్లతో ఓ అపారదర్శకత విధానాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసిందన్న విమర్శలొచ్చాయి. దాతలు ఎంత మొత్తంలోనైనా తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించుకోవచ్చు. ఇక్కడ ఏ వర్గము తమ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీని పారదర్శక విధానంగా చెప్తున్నారు. కానీ ఇదో బోటకమంటున్నారు విమర్శకులు. బ్యాంకుల ద్వారా మీరు బాండ్లు కొంటే ఏ పార్టీకి ఇవ్వాలో ఆ పార్టీకి ఆ బాండ్లు ఇచ్చేయచ్చు. దాని ద్వారా అంత వైట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది ఉద్దేశం. కానీ నిజంగా జరుగుతుందా అంటే ట్రాన్స్పరెన్సీ అనేది తెచ్చాము అన్నా కూడా ట్రాన్స్పరెంట్ని ఎవరిచ్చారనేది తెలియడం లేదు. ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అనేది పెట్టారే కానీ ఆ బాండ్లు ఎవరు కొన్నారు, బాండ్లు ఎవరికి ఏ పార్టీకి ఇచ్చారు అనేది ఇప్పటికి కూడా దాపరికమే. రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత అవసరమన్న అంశంతో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎన్నికలు నానాటికి చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. వీటికి చాలా వరకు ప్రైవేటు విరాళాలే ఆధారం. 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు $7 బిలియన్ అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అంత మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది ఇక్కడే. దేశంలో నానాటికి ఓటు హక్కు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 1952లో ఇది కేవలం 4 లక్షలు మాత్రమే. అంటే ఓటర్లకు చేరువయ్యేందుకు అభ్యర్థులు మరింత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 3 అంచెల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు ఏటా ఎన్నికల సంఘానికి తమ ఆదాయం ఖర్చుల వివరాలు సమర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నోన్ సోర్సెస్ పేరుతో ఓ ఆప్షన్ ఉంటుంది. దీని కిందే బాండ్ల వివరాలు కూడా చూపిస్తూ ఉంటారు. అయితే 70% వరకు ఆదాయం ఇలాగే వస్తోందని ఏడీఆర్ చెప్తోంది. ఈ బాండ్లతో ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయాయి. రాజకీయ పార్టీల అపారదర్శక ఆదాయ మార్గాలను లీగలైజ్ చేయడంలో ఈ బాండ్లు మెరుగ్గా పనిచేస్తున్నాయన్న అభిప్రాయాలున్నాయి. ఇదివరకు రాజకీయ పార్టీల ఆదాయం మొత్తం సూట్ కేసుల ద్వారా చేతులు మారేది. చాలా అక్రమ మార్గాలను పార్టీలు ఉపయోగించుకునేవి. ఇప్పుడు దర్జాగా బ్యాంకుల్లో బాండ్ల పేరుతో లంచాలిచ్చే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీల ఆదాయ మార్గాలు పారదర్శకంగా మారాలి, దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ పారదర్శకత పేరుతో వివక్షాపూరితమైన విధానంగా ఎన్నికల బాండ్ల ప్రక్రియ అభాస్పాలవుతోంది. ఇక్కడ పారదర్శకత అంటే ప్రజల ముందు వివరాలు ఉంచడం అని ఆయన అన్నారు. కానీ కేంద్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదనడంలోనే ఎన్నో అనుమానాలకు తావిచ్చినట్లవుతోంది. నిజంగా పారదర్శకత ఉంటే గోప్యత ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. బాండ్లు ప్రవేశపెట్టిన ఉద్దేశాన్ని తప్పుపట్టడం లేదని చెప్పిన సుప్రీంకోర్టు అమలు ప్రక్రియలో పారదర్శకత లేదని ఆక్షేపించింది. లంచాలు లీగలైజ్ చేస్తున్నట్టుగా ఎన్నికల బాండ్లు ఉంటున్నాయేమో పరిశీలించాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాజకీయ విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.